వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు 20 లాక్స్ లంసమ్ అమౌంట్‌తో మనం ఎవ్రీ మంత్ ఎంతవరకు విత్‌డ్రా చేసుకోవచ్చు? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కన్నం గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు లంసమ్ 20 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చేసినట్లయితే ఎవ్రీ మంత్ మనం ఎంతవరకు విత్‌డ్రా చేసుకోవచ్చు? యాహ్! అయితే నేను ఎవరైనా నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్పేదేంటంటే ఫస్ట్ వాళ్ళ ఏజ్ అడుగుతాను. ఓకే. మీ ఏజ్ ఎంత? మీరు దేనికోసం మంత్లీ ఇన్‌కమ్ అడుగుతున్నారు? మీ సాలరీ సరిపోవట్లేదా? లేకపోతే రిటైర్ అయిన కార్పస్ నుంచి మీరు అడుగుతున్నారా? లేకపోతే రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారా? సో, ఇట్లా వాళ్ళు బేసిక్ క్వెషన్స్ అడిగితే మనం ఇంకా క్లారిటీగా వాళ్ళకి ఆన్సర్ చేయడానికి ఉంటది. సో దట్ ఈ 20 లాక్స్‌ని మనము నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే 3 డిఫరెంట్ కేటగరీస్‌గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ కేటగరీ వచ్చేసి 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్స్ నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. అండ్ సెకండ్ కేటగరీ వచ్చేసి 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 25-30 ఇయర్స్ ఉన్నవాళ్ళు. అంటే ఎవరైతే 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు 20 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఎట్లా? అండ్ 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు 20 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి దానికెళ్ళి విత్‌డ్రాల్ చేయాలంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండాలి? వాళ్ళు ఎంత అచీవ్ చేయగలుగుతారు? వాళ్ళు ఎంత కార్పస్ అచీవ్ చేయగలుగుతారు? అది కూడా మాట్లాడదాము. అండ్ ఫస్ట్ ఆప్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉండాలి? కొంతమంది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. 2 కరెక్ట్ కాదు. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ చెప్తాను. 20 లాక్స్ నుంచి మీరు ఎవ్రీ మంత్ 14,000 మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఇది రియలిస్టిక్. మీకు జరుగుతది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు మీకు ఇది వస్తది. ఈ ఇన్‌కమ్ రావడమే కాకుండా మీకు కార్పస్ కూడా 1 క్రోర్ మిగులుతదనమాట. ఓకే. అంటే 20 లాక్స్ మీరు ఇన్వెస్ట్ చేసి 1 క్రోర్ తీసుకుంటారు అట్ ద ఎండ్. అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఎవ్రీ మంత్ మీకు 14,000 రూపీస్ మీకు పర్ మంత్ అనేది వస్తుంది. సో ఇది రియలిస్టిక్ అప్రోచ్ అనమాట. 1 క్రోర్ ఎందుకు ఎండ్ ఆఫ్ ద 25 పీరియడ్ మిగులుతది అంటే మనము విత్‌డ్రాల్ చేసేది ఓన్లీ పార్ట్ ఆఫ్ కాంపౌండింగ్. హోల్ మొత్తం విత్‌డ్రాల్ చేయట్లేదు కాబట్టి ఆ కాంపౌండింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ పెరిగి లాస్ట్‌కి అది 1 క్రోర్ వరకు వెళ్తదనమాట కార్పస్. ఓకే. అది మీరు కావాలనుకుంటే మీరు వాడుకోవచ్చు. లేదంటే మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అంటే ఫ్రమ్ ద నెక్స్ట్ డే మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. 14,000 ఐ మీన్ నెక్స్ట్ మంత్ నుంచి. నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే. ఈరోజు 20 లాక్స్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో నెక్స్ట్ మంత్ నుంచి 14 లాక్స్ వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. 14,000 వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్. ఓకే. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాకు 14,000 సరిపోదు. 20,000 కావాలి. అంటే 20 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాము. 20,000 కావాలని అడుగుతారు కొంతమంది. అంటే మంత్లీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. 20 లాక్స్‌తోని 20,000 పర్ మంత్ విత్‌డ్రాల్ చేసుకొని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. 25 ఇయర్స్ విత్‌డ్రాల్ చేసుకున్నాక కూడా వాళ్ళకి 16 లాక్స్ మిగులుతది. ఎంత? 60. 16 లాక్స్. అంటే అప్రాక్సిమేట్‌గా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో అంత ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. యాహ్! హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. హ్యూజ్ డిఫరెన్స్. అక్కడ మీకు 1 క్రోర్ మిగులుతది. ఇక్కడ మీకు 16 లాక్స్ మాత్రమే మిగులుతది. 16 లాక్స్ మాత్రమే మిగులుతది. డిఫరెన్స్ ఏంది అంటే మీరు ఈ 6,000 ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ అవుతుంటది అక్కడ. అంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇప్పుడు ఎవరైతే మాకు 20,000 మ్యాండేటరీ కావాలి. నెక్స్ట్ జనరేషన్‌కి ఇయ్యాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు 20,000 విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. లేదు మాకు నెక్స్ట్ జనరేషన్‌కి ఇయ్యాలి. ఇప్పుడు వేరే ఇన్‌కమ్ సోర్స్ కూడా ఉంది. అంటే ఓవరాల్‌గా ఒక 40,000 మంత్లీ ఇన్‌కమ్ రిక్వైర్మెంట్ ఉంది. 14,000 దీని నుంచి వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు మంత్లీయే మాకు ఎక్కువ కావాలి. ఇనీషియల్‌గానే మాకు ఎక్కువ కావాలి. ఫర్దర్‌గా తగ్గించుకున్నా ఓకే అనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 40-50 ఇయర్స్ వాళ్ళు. వీళ్ళకి మనం చూసుకుంటే ఇన్ కేస్ వీళ్ళకి రిటైర్మెంట్ అయినప్పటి నుంచి వాళ్ళకి మంత్లీ ఇన్‌కమ్ రావాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి 15 ఇయర్స్ పీరియడ్ ఉంటది కాంపౌండింగ్ కావడానికి. సో 20 లాక్స్ వాళ్ళు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్‌లో అది 1.5 క్రోర్ అవుతది. 1.5 క్రోర్ నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ 1 లాక్ వరకు కూడా వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. 15 ఇయర్స్ తర్వాత. 15 ఇయర్స్ తర్వాత. 1 లాక్ వాళ్ళు విత్‌డ్రాల్ చేసినా కూడా బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్ చూడండి. 15 ఇయర్స్ తర్వాత ఎవ్రీ మంత్ 1 లాక్ విత్‌డ్రాల్ చేస్తారు. ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్. విత్‌డ్రాల్ చేసినా కూడా వాళ్ళకి 10 క్రోర్స్ అనే కార్పస్ మిగులుతది. ఓకే. 10 క్రోర్స్ అనేది చిన్న అమౌంట్ కాదు. ఎక్కడ 20 లాక్స్ ఎక్కడ 10 క్రోర్స్. చాలా పెద్ద డిఫరెన్స్. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ కాంపౌండింగ్ అంతే. మనకేం లేదు అక్కడ. అండ్ ఎప్పుడైతే మనము 1 లాక్ కావాలి అనుకున్నప్పుడు అంటే రిటైర్మెంట్ అయినప్పుడు 1 లాక్ కావాలనుకున్నప్పుడు 20 లాక్స్ మల్టిపుల్స్‌లో చూసుకుంటే సరిపోతది. అంటే ఫర్ సపోజ్ కొంతమంది మాకు అప్పుడు ఇన్‌ఫ్లేషన్ ఉంటది. 1 లాక్ సరిపోదు. 2 లాక్స్ కావాలి అనుకుంటే వీళ్ళు 20 లాక్స్ ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఎస్ఐపి చేసుకోవడమా లేకపోతే ఈ 20 లాక్స్ డబుల్ చేసుకుంటే సరిపోతదనమాట. ఆ 1 లాక్ కాస్త 2 లాక్స్ అవుతది అప్పుడు వాళ్ళకి పర్ మంత్. అండ్ ఎండ్ కార్పస్ వచ్చేసి 10 క్రోర్స్ దగ్గర 20 క్రోర్స్ కూడా అవుతది. ఓకే. హ్యూజ్ డిఫరెన్స్ వస్తది. ఓన్లీ మనం చేయాల్సినది ఏంది అంటే మనకి రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత పర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటదనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజు మనకి ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి? 15 ఇయర్స్ తర్వాత మనకి ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి? ఫర్ సపోజ్ ఈరోజు మనకి ఎక్స్‌పెన్సెస్ 30,000 ఉందంటే
15 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా అది డబుల్ 2 టైమ్స్ అయినా కావచ్చు, 3 టైమ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు మనకి 1 ల్యాక్ సరిపోతుంది అంటే అప్పుడు మనకి 3 ల్యాక్స్ కావాలి. 3 ల్యాక్స్ కావాలి అంటే 20 ల్యాక్స్ దగ్గర మనం 6 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయగలగాలి. లేదు 20 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి మిగతాది పార్ట్ ఆఫ్ లంసమ్ కానీ పార్ట్ ఆఫ్ ఎస్ఐపిస్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 ఇయర్స్ చేసుకుంటే డెఫినెట్గా 3 ల్యాక్స్ పర్ మంత్ వాళ్ళకి అచీవ్ చేస్తారు. అండ్ ప్లస్ కార్పస్ కూడా ఉంటుంది. లేదు ఇమీడియట్గా వాళ్ళకి 20 ల్యాక్స్ నుంచి వీళ్ళు కూడా అంటే మాకు శాలరీ సరిపోవట్లేదు, ఉన్న దానికి ఒక 10,000 20,000 మాకు ఎక్కువ రిక్వైర్మెంట్ రావాలి అనుకుంటే ఇంతకుముందు ఆప్షన్ మనం డిస్కస్ చేసినట్టుగా 20 ల్యాక్స్తోని ఎవ్రీ మంత్ 20,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 ఇయర్స్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ 16 ల్యాక్స్ అనేది మిగులుతుంది. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి 20 ల్యాక్స్ ఉంది అంటే వాళ్ళ శాలరీ సేవింగ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వడం కానీ ఏదైనా జరుగుతుంది. జనరల్గా వాళ్ళు అడిగేది ఏంటంటే మేము ఇది డౌన్ పేమెంట్ పెట్టేసి ఒక విల్లా తీసుకుంటాము, లేకపోతే ఒక ఇల్లు తీసుకుంటాం, 1 crore ఇల్లు తీసుకుంటాం, లేకపోతే కార్ తీసుకుంటాం, క్యాష్ పెట్టి కార్ తీసుకుంటాం అని అడుగుతారు చాలామంది. కానీ వాళ్ళకి నేను ఇచ్చే ఐడియా ఏంటంటే ది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఈజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కదా. మనకు అందరం వింటున్నాం, అందరం చూస్తున్నాం కదా. మీరు 20 ల్యాక్స్ కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేసి మీ రిటైర్మెంట్ కార్పస్ కోసం వదిలిపెట్టగలిగితే డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి అది 13 crores అవుతుంది. 13 కోట్లు. ఎవరైతే ఈరోజు 30 ఇయర్స్ ఉన్నారనుకో, 30 ఇయర్స్ ఉన్నప్పుడు 20 ల్యాక్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 30 ఇయర్స్ తర్వాత అది 13 crores అవుతుంది. 13 crores నుంచి వాళ్ళు మళ్ళీ మంత్లీ ఇన్కమ్ లాగా వాళ్ళు ప్లాన్ చేసుకోగలిగితే అది 13 lakhs పర్ మంత్ అవుతుంది. ఎవ్రీ మంత్ 13 lakhs 13 crores. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ బిజినెస్ చేసినా ఇంత పర్ మంత్ తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు. నాకు తెలిసి అయితే నా నాలెడ్జ్ ప్రకారం అయితే కాదు. 13 crores నుంచి పర్ మంత్ 13 lakhs తీసుకోవడం అంటే ది బెస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇదే. ఇక్కడ మనం చేసేది ఏంది సేమ్ అదే 20 lakhs, కాకపోతే టైం ఎక్కువ ఇస్తున్నాం. 30 years ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనం ఇదంతా క్యాలిక్యులేషన్ పరంగా ఓకే అంటే థియరిటికల్గా ఓకే, కానీ ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు ఇది. అంటే 30 ఇయర్స్ హోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో దీన్ని 30 ఇయర్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో అంతవరకు హోల్డ్ చేయాలంటే వాళ్ళ బేసిక్ ప్లానింగ్ అనేది క్లియర్గా ఉండాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోస్ లాగా వాళ్ళ ఎమర్జెన్సీ ప్లానింగ్, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ ఈ 30 ఇయర్స్ వాళ్ళని సస్టైన్ చేసేటట్లు ఉండాలి. ఈ 20 lakhsని గ్రాడ్యువల్గా విత్డ్రాల్ చేసుకుంటే ఇన్ బిట్వీన్గా రిడెమ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ 13 crores అనేది పాసిబుల్ కాదు. కానీ వీళ్ళు కింద 30 ఇయర్స్ వీళ్ళు హోల్డ్ చేసుకోగలిగితే మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. లేదు మనకి మనకి సేమ్ ఇంతకుముందు లాగా ఈ 20 lakhs ఇన్వెస్ట్ చేస్తాము, దాని నుంచి మాకు రెంటల్ ఇల్లు లాగా రావాలి అని అనుకుంటే సేమ్ మళ్ళీ వాళ్ళకి పర్ మంత్ 20,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరైతే 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్ఐపి చేస్తారో వాళ్ళకి ఈ 30 ఇయర్స్ డ్యూరేషన్లో వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి లైఫ్ టైం కార్పస్ 30 crores కంటే ఎక్కువ దాటుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎంత టైం పీరియడ్ పెట్టాలనుకుంటారు? సేమ్ ఇదే 30 ఇయర్స్కి మనం పెట్టుకోగలిగితే ఓకే 20 lakhs ప్లస్ ఒక 20 to 25,000 ఎస్ఐపి చేయగలిగారంటే వాళ్ళకి 30 crores కంటే ఎక్కువ కార్పస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి ఎస్ఐపి ఎంత చేసుకోవాలంటారు సార్? 20 నుంచి 25,000 చేసుకుంటే సరిపోతుంది. 20 lakhs కాకుండా 20 lakhs కాకుండా 20 నుంచి 25,000 చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇది రీజనబుల్ అమౌంట్ అంటున్నానంటే ఎవరికైతే 50,000 అబోవ్ శాలరీ ఉందో వాళ్ళు ఎర్లీ ఏజెస్ నుంచి వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు స్టెప్అప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ శాలరీ పెరగడం కానీ ఇంక్రిమెంట్స్ రావడం కానీ జాబ్ హైక్స్ రావడం ద్వారా స్టెప్అప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. వన్స్ స్టెప్అప్ చేసుకోగలిగారు అనుకోండి వీళ్ళు 60 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా పడదు. ఓకే 40-45 ఇయర్స్ 50 ఇయర్స్కి ఎర్లీ రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు వీళ్ళు. ఈ ఎండ్ 30 crores వచ్చేదానికన్నా నన్ను అడిగితే 45 ఇయర్స్ 50 ఇయర్స్లో 15 crores రావడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఆ 15 crores. 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకు 30 కోట్లు వచ్చినా 300 కోట్లు వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఆ టైంలో కొంచెం క్వశ్చన్ ఉంటుంది తప్పితే దాన్ని ఎంజాయ్ చేయలేము. కానీ 45 ఇయర్స్కి 50 ఇయర్స్కి మనకి లార్జ్ కార్పస్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా మనం దాన్ని ఎంతో అంత ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరైతే ఏజ్ ఓల్డ్ ఉన్నారో వాళ్ళకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్, అంటే నేను ఫస్ట్ చెప్పిన దాంట్లో పర్ మంత్ 20,000 తీసుకోవడమే కరెక్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఓకే, ఎందుకంటే వాళ్ళు 1 crore విత్డ్రాల్ తర్వాత జనరేషన్కి ఇవ్వడం నెక్స్ట్ విషయం, కానీ వీళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడం ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే 20 lakhs పర్ మంత్ 20,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్. ఇక్కడ ఈ విత్డ్రాల్ ప్లాన్లో చాలామంది మిస్టేక్ చేసుకునేది ఏంటి అంటే వీళ్ళు 20,000 విత్డ్రాల్ చేసినా కూడా ఈక్విటీ ఫండ్స్లో డెట్ ఫండ్స్లో అన్నింటిలో 100% అలొకేషన్ కనిపించాలని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు జరగదు.
ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 రూపీస్ ఉంది. 100 రూపీస్‌లోకి వెళ్ళి మీరు 10 రూపీస్ మీరు విత్‌డ్రాల్ చేశారనుకోండి. 90 రూపీస్ కనిపిస్తది కదా! చాలా మంది మిస్టేక్ ఏం చేస్తున్నారు, పోర్ట్‌ఫోలియోలో 90 రూపీస్ కాదు అక్కడ 100 రూపీస్ కనిపిస్తూనే ఉండాలనుకుంటారు. కానీ అట్లా జరగదు. ఎందుకు అంటే కాంపౌండింగ్ అనే ప్రాసెస్‌లో నెక్స్ట్ 3 ఇయర్స్‌లో, థర్డ్ ఇయర్‌లో గాని, ఫోర్త్ ఇయర్‌లో గాని వితిన్ ఎ సింగిల్ ఇయర్ నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌కి కావాల్సిన రిటర్న్స్ మనకొచ్చేస్తాయి. ఓకే. దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అది వెయిట్ చేయకుండా మనకి ఎవ్రీ ఇయర్ మనకి 100 రూపీస్ కనిపిస్తూ ఉండాలి అంటే కనిపియదు అట్లాగా. ఈ మిస్టేక్ అనేది ఖచ్చితంగా చేయొద్దు. రాంగ్ ఇల్యూషన్‌లో మాత్రం అస్సలు ఉండకండి. ఓకే. ఎస్‌డబ్ల్యూపీ అనేది మీకు మంత్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఆ రిక్వైర్మెంట్ వస్తుందో లేదో చూసుకోవాలి. అంతేగాని మన పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడు అంతే కార్పస్ మెయింటైన్ కావాలి అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ కదా! అట్లే మెయింటైన్ కావడానికి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా థాంక్ యూ సోషల్ అండి. పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.